Hello everyone, welcome to our channel. ప్రొఫెషనల్ డేటా సైంటిస్ట్ అయిన ప్రొఫెసర్ వెంకట్ ఇక్కుర్తి యుఎస్ రిటర్న్ గారితో మన డైనమిక్ లీడర్ వైసీపీ జాయింట్ సెక్రటరీ బండ్లమూడి రోచరాణి గారి చిట్ చాట్ ఇప్పుడు చూద్దాం. Sir, namaste. Yeah, tell me, what is your opinion as an NRI about your present government? ప్రెజెంట్ గవర్నమెంట్ ఒపీనియన్ అంటే మనం ఇప్పుడు తీసుకున్నామంటే ఏ గవర్నమెంట్ అయినా కూడా వాళ్ళు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉన్నటువంటి హామీలని కవర్ చేయటం అంటే ఫుల్ఫిల్ చేయటం అనేటువంటిది మోర్ ఇంపార్టెంట్. బట్ చూస్తుంటే ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ ఆల్మోస్ట్ 95% ఆర్ 98% ప్రామిసెస్ని వాళ్ళు చేసినట్టుగానే అనిపిస్తుంది డెఫినెట్గా. బట్ కొన్ని ప్రోగ్రామ్స్ చాలా బాగున్నాయి అనిపించింది నా పర్సనల్గా. ఏంటంటే లైక్ ఈ ఎడ్యుకేషన్ నాడు నేడు ప్రోగ్రాము, అప్పుడు స్కూల్స్ ఎలా ఉన్నాయని ఫొటోస్ తీసుకుని ఇప్పుడు ఒక 4-5 years తర్వాత అంటే 3 years తర్వాత ఎట్లా ఉన్నాయి అనేటువంటి ఫొటోస్ తీసుకొని ఆ ఫొటోస్ పెట్టడము, స్కూల్స్ని ర్యాపిడ్గా డెవలప్ చేయటము, కొన్ని పర్టికులర్లీ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ వాలంటీర్ వ్యవస్థ. ఈ వ్యవస్థలో ఆల్మోస్ట్ లైక్ ఒక అంటే ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ నెంబర్స్ నాకు పర్ఫెక్ట్గా తెలియదు, కానీ ఆల్మోస్ట్ ఒక 2 లక్షల మంది ఈ స్టూడెంట్స్కి అంటే బీటెక్ కానీ ప్రొఫెషనల్ స్టూడెంట్స్కి ఒక్క పైసా వాళ్ళు బ్రైబ్ ఇవ్వకుండా, ఒక్క రికమెండేషన్ ఇక్కడ లేకుండా ఎగ్జామినేషన్ రాసి స్ట్రైట్ అవే వాళ్ళు జాబ్లోకి వెళ్ళిపోయారు అనేటువంటిది ఫస్ట్ 6 monthsలో ఐ థింక్ ది ప్రెజెంట్ గవర్నమెంట్ డిడ్ దట్ పార్ట్. దట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. ఒక విధంగా చెప్పాలి అంటే అది ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు. ఎందుకంటే ఒక 10,000 ఉద్యోగాలు ఫిల్ చేయాలన్నా కూడా ఇంతకుముందు చూసినట్లయితే చాలా సిచ్యువేషన్ బ్రైబు లేకపోతే ఇంకోటి వచ్చేది. ఇవాళ అలాంటి సిచ్యువేషన్ లేకుండా వాళ్ళు ఉద్యోగాలు తెచ్చుకోగలిగారు. కొన్ని విప్లవాత్మకమైనటువంటి రెవల్యూషనరీ చేంజెస్ డెఫినెట్గా ఇస్ హ్యాపెండ్ ఇన్ దిస్ ప్రెజెంట్ గవర్నమెంట్. సో మై ఒపీనియన్ ఈజ్ లైక్ ఆల్మోస్ట్ లైక్ whatever they committed, they did it. That is a good sign in this present situation. Okay. Then also, what are the changes for new government? What is your suggestion, sir? ఈ కొత్త గవర్నమెంట్ అంటే ఇంకొక 2-3 నెలల్లో లైక్ ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి. డెఫినెట్గా ఇది ఛాలెంజెస్ అండి. ఒకటి ఏంటంటే లాస్ట్ 10 years నుంచి ఏపీకి ఒక క్యాపిటల్ అనేది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఆ ఒక క్యాపిటల్ని డీసెంట్రలైజ్ చేయటం వల్ల ఏంటంటే 3 క్యాపిటల్స్ కింద మార్చే పరిస్థితి ఉంది. బట్ కొత్త గవర్నమెంట్ ఛాలెంజ్ ఏంటంటే క్యాపిటల్ కన్స్ట్రక్ట్ చేయాలి. వెదర్ ఇట్ మే బి అమరావతి ఆర్ కర్నూలు ఆర్ విశాఖపట్నం అనేటువంటిది క్యాపిటల్ ఖచ్చితంగా కన్స్ట్రక్ట్ చేయాలి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. రెండవది రెవెన్యూ జనరేషన్ అంటే ఈ సంక్షేమ పథకాలకి ఆల్మోస్ట్ లైక్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఈస్ గోయింగ్ విత్ సంక్షేమం. అంటే చాలామంది అంటారు సంక్షేమ పథకాలకి వల్ల ఉపయోగం ఏమిటి అని చెప్పేసి. దట్ వీ విల్ డిస్కస్ ఇట్ లిటిల్ బిట్ లేటర్. బట్ డెఫినెట్గా ఏంటంటే రెవెన్యూ జనరేట్ చేయాలి అంటే కొత్త కంపెనీలు రావాలి, కొత్త జాబ్స్ అనేవి క్రియేట్ అవ్వాలి. ఇవి రెండు నా ఉద్దేశంలో ద బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఫర్ ద కమింగ్ గవర్నమెంట్. లేకపోతే ఏమిటంటే ఇంకా వాళ్ళు స్టేట్ ఎటుపోతుందో అర్థం కాని పరిస్థితి అయిపోతుంది. ఎందుకంటే ఒక క్యాపిటల్ నుంచి 3 క్యాపిటల్లో అవగానే ఎవరో కోర్టులో కేసు వేస్తారు, కేసు వేయగానే అది దాన్ని అంటారు స్టే ఏదో ఆర్డర్ ఇష్యూ చేస్తారు, అది ఆగిపోతుంది. అల్టిమేట్ సఫరర్స్ ఎవరు? ఇప్పుడు డీసెంట్రలైజ్ చేయడం కొన్ని దేశాలు డీసెంట్రలైజ్ చేశాయి డెఫినెట్గా. ఇప్పుడు అమెరికా తీసుకున్నాం అనుకోండి, పేరుకి ఒక క్యాపిటల్ వాషింగ్టన్ డీసీ ఉంటుంది. లైక్ ఫైనాన్షియల్ క్యాపిటల్ అంటే ఏమిటి? ఖచ్చితంగా లైక్ న్యూయార్క్ ఈజ్ ద ఫైనాన్షియల్ క్యాపిటల్ లైక్ దిస్. అదే విధంగా ఏంటి లీగల్ సంబంధించినటువంటి అన్ని మ్యాటర్స్ కర్నూలు అని, లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ మొత్తం లైక్ వైజాగ్ అని చెప్పేసి, లెజిస్లేటివ్ వచ్చేసరికి అమరావతి. అట్లానే లైక్ సపోజ్ మూవీ ఇండస్ట్రీ ఒక ప్లేస్లో, అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ పర్టికులర్లీ ఫర్ గుంటూరు కృష్ణా తీసుకున్నారనుకోండి ఫెర్టైల్ ల్యాండ్ ఉంటుంది కాబట్టి అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ సంబంధించినటువంటి ప్రాసెసింగ్ యూనిట్స్ అవి చేయొచ్చు. దనకొండలో వచ్చేసరికి ఒక క్లస్టర్ ఎకనామిక్ క్లస్టర్ ఒకటి బిల్డ్ చేయొచ్చు. ఇట్లా ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా రెవెన్యూ జనరేట్ చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది మోర్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి రెండు ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఫర్ ద న్యూ గవర్నమెంట్. Yeah, then what's your opinion on YSR Congress party spending a lot of money on education, sir?
ఇక్కడ ఎడ్యుకేషన్కి డబ్బులు ఖర్చు పెట్టడము అనేటువంటి పదాన్ని నేను అసలు యాక్సెప్ట్ చేయను ఫస్ట్ ఆఫ్ ఆల్. బికాస్ దట్ ఈస్ ఎ ఇన్వెస్ట్మెంట్ ఎడ్యుకేషన్కి మనం ఎవరికి ఖర్చు పెడుతున్నారు డబ్బులు అనేటువంటిది ఫ్యూచర్ జనరేషన్కి ఖర్చు పెడుతున్నారు. లైక్ ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళు మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ తీసుకోవాలి, మంచి స్కూల్స్లో వాళ్ళు చదువుకోవాలి అనేటువంటి కాన్సెప్ట్లో వీళ్ళు ఖర్చు పెట్టేటువంటి ఏ పైసా కూడా ఏంటంటే లైక్ అది ఒక ఇన్వెస్ట్మెంట్గా కన్నా కాకుండా ఏంటంటే సంక్షేమంగానే మనం చూడాలి. పిల్లలకి ఒక మంచి రైట్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము అనేటువంటి భావన ఉండాలి. కాకపోతే ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫీ రీయింబర్స్మెంట్ ప్రోగ్రామ్ ఒకటి కనపడుతుంది. ఫీ రీయింబర్స్మెంట్ ప్రోగ్రామ్ అనేటువంటిది ది బెస్ట్ ఎక్సలెంట్ ప్రోగ్రామ్, అందుట్లో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే ఎక్కడ ప్రాబ్లం అవుతుందంటే అమెరికా లాంటి దేశం తీసుకున్నారనుకోండి, అమెరికాలో ప్రతి స్టూడెంట్ చదువుకుంటాడు. చదువుకునేటువంటి ప్రతి స్టూడెంట్కి కూడా వాళ్ళు ఏం చేస్తారంటే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే అప్పు ఇచ్చేస్తుంది. నువ్వు చదువుకుంటానంటే నీకు క్యాస్టో లేకపోతే ఇంకోటో క్రైటీరియా లేకుండా అప్పు ఇచ్చేస్తుంది. సో ఆ అప్పు వాళ్ళు తీసుకొనేసేసి ఉద్యోగం చదువుకున్న తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత వాళ్ళు రిటర్న్ పే చేస్తే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం ఫ్రీగా ఇవ్వటం అనేటువంటిది కొంచెం మినిమైజ్ చేయాలి. నేను డబ్బులు ఇవ్వద్దని చెప్పట్లేదు, చదవద్దని చెప్పట్లేదు, అందరూ చదువుకోవాలనుకున్నప్పుడు ఈ 16,000 కోట్లు 15,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం స్పెండ్ చేసేటప్పుడు ఆలోచించాల్సింది ఏమిటంటే కొంత పాజిటివ్ ఉంది, కొంత నెగిటివ్ కూడా వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 16,000 కోట్ల రూపాయలు తీసుకెళ్ళిపోసేసి లైక్ వైఎస్ఆర్ విద్యా ట్రస్ట్ ఆ ట్రస్ట్ పెట్టి ఆ ట్రస్ట్కి 15,000 కోట్ల రూపాయలు ఇచ్చేసి ఆ ట్రస్ట్ చదువుకునేటువంటి పిల్లలందరికీ కూడా అప్పు ఇవ్వడం స్టార్ట్ చేసింది అనుకోండి. అందరికీ ఆధార్ కార్డు ఉంది, అమెరికాలో సోషల్ సెక్యూరిటీ కార్డు ఉన్నట్టు అమెరికా ఇక్కడ ఆధార్ కార్డు బేస్ చేసుకొని వాళ్ళకి అప్పు ఇచ్చేస్తారు. అప్పు ఇచ్చేస్తే ఏమైపోతుంది, కొంత అప్పు అనేసరికి కొంతమంది డబ్బులు తీసుకోరు, లోన్ అనేసరికి తీసుకోరు కొంతమంది. బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నాను. మా అమ్మాయికి MBBS సీట్ వచ్చినప్పుడు చెన్నైలో ఒక 25 lakhs ఫీజు ఉంటుంది. మేము 25 lakhs ఫీజు తీసుకొని వెళ్తే అక్కడ బ్యాంక్ వాళ్ళు వచ్చి మీకు లోన్ ఇచ్చేస్తామండి, మొత్తం ఇప్పుడు కట్టిన డబ్బులు కూడా ఇచ్చేస్తాము అని అడిగారు. అడిగితే సరే ఓకే ఎంత ఇస్తారో అన్నాం. చెప్పారు ఎంతో 1.5 1.6 crores ఇస్తాము అని. ఎప్పుడు కట్టాలి, ఎప్పుడో 4 years 5 years తర్వాత కట్టాలి. అది బ్యాంక్ ట్రస్ట్ కాదు, వాళ్ళు ఇంట్రెస్ట్లు వేసుకుంటారు. అంటే వాళ్ళకు 1.5 crore డబ్బులు ఇచ్చి వాళ్ళు ఏ 3 కోట్లు ఎంతో డబ్బులు వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు. నేను చెప్పాను అంటే మా పిల్లలకి ఆస్తులు ఇవ్వకపోయినా అప్పులు ఇవ్వను అని చెప్పేసి నేను నా డబ్బులు నేనే కట్టి మా పిల్లల్ని చదివించాను. నాలాంటి వాళ్ళు కనీసం ఒక 20% మంది ఉంటారు అప్పు అనేసరికి తీసుకోకుండా ఉండేటువంటి వాళ్ళు. సో ఈ 15,000 కోట్లలో 20% అంటే ఎంత అవుతుంది, దాదాపుగా 3,000 కోట్లు అవుతుంది. అంటే గవర్నమెంట్కి స్ట్రైట్గా 3,000 కోట్ల రూపాయలు మిగులుతాయి. అంటే 12,000 కోట్లు మాత్రమే ఖర్చు పెడతారు. ఖర్చు పెట్టిన తర్వాత వీళ్ళకి 4 years తర్వాత వీళ్ళకి ఉద్యోగం వచ్చిన తర్వాత ఇంట్రెస్ట్ అక్కర్లా ఏమక్కర్లేదు, వాళ్ళకు వచ్చినటువంటి శాలరీలో 5% ఎంతో 10% ప్రతి నెల వాళ్ళు డబ్బులు తిరిగి కడుతూ ఉన్నారు అనుకోండి. ఒక 10 సంవత్సరాలు అయ్యేసరికి ఈ వైఎస్ఆర్ విద్యా ట్రస్ట్ అనేటువంటిది సెల్ఫ్ సఫిషియెంట్ అయిపోతుంది. అంటే గవర్నమెంట్ డబ్బులు ఇవ్వక్కర్లేదు, ఈ 15,000 కోట్లు 16,000 కోట్లు ఇవ్వక్కర్లేదు. ఇవ్వకుండా వాళ్ళు దాన్ని సబ్స్ అవడం వల్ల ఏమైపోతుంది, ప్రతి సంవత్సరం వాళ్ళు ఫండింగ్ చేసే అవకాశం వస్తుంది. రెస్పాన్సిబిలిటీ కూడా ఆఫ్ కోర్స్ పిల్లలకి ఏమవుతుంది, అప్పు బలా తిరిగి కట్టాలి అనేటువంటి ఒక బాధ్యత కలుగుతుంది. ఆ బాధ్యత ముందుకెళ్తుంది. ఇవాళ ఏమవుతుంది, ఫ్రీగా ఇవ్వటం వల్ల, ఫ్రీ అనేటువంటి పదం పెట్టడం వల్ల వాళ్ళు కష్టపడి చదవటం లేదు, తిరిగి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇది 100% అంటే ఉపయోగపడే వాళ్ళకి 100% ఉపయోగపడుతుందా అంటే నేను ప్రాబబులీ ఒక 80% 70% ఒక పూర్ పీపుల్ కష్టపడి చదువుతున్నారు. కష్టపడి మాత్రం చదవటం లేదు. ఎందుకంటే నేను అమెరికాలో ఉన్నాను, చాలామంది స్టూడెంట్స్ అమెరికా వస్తున్నారు, చూస్తున్నాను, వాళ్ళ యొక్క స్కిల్స్ ఎలా ఉన్నాయని నాకు తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే గవర్నమెంట్ ఒక్కసారి రీథింక్ చేయాలి, ఈ ప్రోగ్రామ్ని రిఫైన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఇవ్వద్దని చెప్పట్లేదు, దిస్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్, ఇవ్వద్దని చెప్పట్లేదు, అందరికీ ఇవ్వండి డబ్బులు, అందరూ చదువుకోవాల్సిందే ఖచ్చితంగా. సో కాబట్టి ఎడ్యుకేషన్కి ఎంత డబ్బులు ఇన్వెస్ట్ చేసినా అది దేశానికి ఉపయోగకరమే, కానీ ఖచ్చితంగా మాత్రం అది వేస్ట్ ఆఫ్ మనీ కాదు. దాని మీద ఎవరు కామెంట్ చేసినా కూడా అది ఖచ్చితంగా కరెక్ట్ మాత్రం కాదు.
పర్టికులర్లీ ఫర్ దిస్ ప్రజెంట్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ మాత్రం ఎడ్యుకేషన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటే నా ప్రోగ్రామ్ కూడా సాక్షి ఛానల్లో వస్తుంది. క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది, ఎడ్యుకేషన్ ఒక్కటే మనిషి యొక్క జీవితాన్ని మార్చేస్తుంది. సో అలాంటి ఎడ్యుకేషన్కి ఎంత అమౌంట్ స్పెండ్ చేసినా వీ నీడ్ టు ఎంకరేజ్ ద గవర్నమెంట్ టు స్పెండ్ ద మనీ ప్రొవైడింగ్ ద ఫెసిలిటీస్ పర్టికులర్లీ ఆన్ ఎడ్యుకేషన్. Sir, tell me, what are the challenges for young professionals? యంగ్ ప్రొఫెషనల్స్ అంటే ప్రొఫెషనల్ అన్న పదం అన్నప్పుడు వాళ్ళు ఇట్ మే బి లైక్ బీటెక్ ఆర్ బీ ఫార్మసీ ఆర్ ఎంబీఏ ఈ గ్రాడ్యుయేట్స్ వీళ్ళు ప్రొఫెషనల్స్ కింద మనం గుర్తిస్తాం. అంటే ఎవ్రీబడి ఈజ్ ఎ ప్రొఫెషనల్, బట్ దీస్ పీపుల్ ఆర్ ప్రొఫెషనల్స్ లైక్ దిస్. దెన్ వాళ్ళకి ఛాలెంజెస్ ఏంటి? ఎందుకు చదువుకుంటున్నారు ఈ స్టూడెంట్స్ అందరూ? ఎడ్యుకేషన్ ఈజ్ దర్ లైవ్లీహుడ్. వాళ్ళు ఉద్యోగం తెచ్చుకోవాలని చదువుకుంటున్నారు ఖచ్చితంగా. సో ఈ ఉద్యోగం తెచ్చుకోవాలని చదువుకునేటప్పుడు ఉద్యోగం రావాలి కదా. ఉద్యోగం రావాలి అంటే కార్పొరేట్, మీరు చూసినట్లయితే కార్పొరేట్ స్టాండర్డ్స్లో వాళ్ళ యొక్క గ్రాడ్యుయేషన్ జరుగుతుందా? జరగట్లేదు. జరగనప్పుడు వాళ్ళు కొత్త కొత్త స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకోవాలి, డెవలప్ చేసుకోవాలి. ఇలా డెవలప్ చేసుకోవడంలోనే వాళ్ళు ఛాలెంజెస్ ఉన్నాయి. నా ఉద్దేశం ఏంటంటే సెలెక్ట్ ఏ రైట్ గురు, select right, and I mean right teacher. If you are at right guru, you never did anything wrong. If you are not at right guru, whatever you are doing is wrong. కాబట్టి ఫస్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది మీ టీచర్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆర్ మీ కాలేజీని సెలెక్ట్ చేసుకోవాలి. మీ కాలేజీ కానీ మీ టీచర్ కానీ మంచిగా అంటే ఐ మీన్ ఎఫిషియెంట్ అయితే definitely that will be useful for you. If your teacher is not efficient, if your college is not up to the mark, then ultimately who is the sufferer? స్టూడెంట్ ఈజ్ సఫరర్. సో కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి స్టూడెంట్స్కి సో మెనీ ఛాలెంజెస్ ప్రస్తుతం ఉన్నాయి. ఎందుకంటే జాబ్స్ అనేటువంటివి కొంచెం తక్కువగా ఉన్నాయి. ఆ జాబ్స్ నుంచి వాళ్ళు ఉద్యోగం తెచ్చుకోవాలి, వాళ్ళకి స్కిల్స్ కావాలి. కార్పొరేట్స్ ఈజ్ టోటల్లీ డిఫరెంట్గా ఆలోచిస్తాయి. కార్పొరేట్స్ ఏంటంటే వాళ్ళు ఇంత డబ్బులు ఇస్తున్నాం కాబట్టి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏమిటి అనేది ఆలోచిస్తాయి. అలాంటి భావన వాళ్ళకి ఖచ్చితంగా మనము బిల్డ్ చేయాలి. చేస్తే డిఫరెంట్గా అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఛాలెంజెస్ ఏమీ లేవండి, వాళ్ళు కష్టపడాలి అంటే ఏదో సరదాగా ఎంజాయ్ చేద్దాము, కాలేజీ సరదాగా వెళ్దాము అనుకుంటే కుదరదు. నేను ఆల్మోస్ట్ 10-12 years బ్యాక్ నాగార్జున యూనివర్సిటీలో సెమినార్లో హరగోపాల్ రెడ్డి గారు వైస్ ఛాన్సలర్, ఇటుపక్క వీరన్నరావు గారు వీళ్ళంతా డయాస్ మీద ఉన్నారు. హరగోపాల్ రెడ్డి గారు ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చారు. అకార్డింగ్ టు నాస్కామ్ రిపోర్ట్ 10 to 15% ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ ఎంప్లాయబుల్ ఇన్ ఇండియా అని ఇచ్చారు. అంటే 10-12% మంది మాత్రమే ఉద్యోగం చేయడానికి ఎంప్లాయబుల్ అని చెప్పేసి ఇచ్చారు. ఈజ్ ఎంప్లాయబుల్ ఇన్ ఇండియా, బట్ వేర్ ఈస్ ద ప్రాబ్లం విత్ అవర్ దోస్ హు ఆర్ సిట్టింగ్ ఇన్ డయాస్, వైస్ ఛాన్సలర్, రెక్టార్, రిజిస్ట్రార్ ఎక్సెట్రా, ఆల్ దిస్ పీపుల్. మీరు 200 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఇస్తున్నారు. యూ ఆర్ గివింగ్ ఏ 200 మార్క్స్ యాజ్ యువర్ క్వశ్చన్ పేపర్. 50% ఈజ్ సిలబస్ చాయిస్ ఉంటుంది. సో 50% ఆన్సర్ చేస్తే వాడికి 100కి 100 మార్క్స్ వచ్చేస్తాయి. 20% ఆన్సర్ చేశాడు అనుకోండి 40 మార్క్స్ వస్తాయి. వాట్ ఈజ్ యువర్ క్వాలిఫైడ్? 35. అంటే వాళ్ళకు ఉన్నటువంటి సిలబస్లో 20% సిలబస్ చదివితే చాలు, వాళ్ళు డిగ్రీ పాస్ అయిపోతున్నారు. మరి అలాంటప్పుడు క్వాలిటీ ఎక్కడి నుంచి వస్తుంది? అలాంటప్పుడు వాళ్ళకి స్కిల్స్ ఎక్కడ డెవలప్ అవుతాయి? ఎంప్లాయబుల్ ఎప్పుడు అవుతారు? సో కాబట్టి మన యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేటువంటిది మారాలి అన్నప్పుడు ఖచ్చితంగా సిస్టంలో కొన్ని చేంజెస్ అనేవి రావాలి. ఇంకొకటి ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ ప్రస్తుతం గవర్నమెంట్ స్కిల్ యూనివర్సిటీ అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేస్తుంది అని ఒక పార్ట్. అది స్కిల్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేసి ప్రతి కాలేజీకి స్కిల్ డెవలప్ చేయాలి అనేటువంటిది ఈజ్ ఎ గ్రేట్ ఐడియా యాక్చువల్లీ. బట్ అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే నేను ఇప్పుడు చెప్పేటువంటి యాజ్ ఎ ప్రొఫెషనల్గా నేను చెప్పే సలహా ఏంటంటే స్కిల్ యూనివర్సిటీ అనగానే దానికి ఒక వైస్ ఛాన్సలర్ని అపాయింట్ చేస్తారు. ఆ వైస్ ఛాన్సలర్కి ఒక 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి, అవి ఉండాలి, ఏవో యూజీసీ నామ్స్ ప్రకారం రావాలి. ఏమవుతుంది? ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్. జగన్మోహన్ గారి ఉద్దేశం ఏంటి? స్కిల్స్ డెవలప్ కావాలి అంటే ఇండస్ట్రీలో ఏమి యూజ్ చేస్తున్నారో అవి డెవలప్ చేయాలి. అలాంటప్పుడు ఏం చేయాలి? ఆ స్కిల్ యూనివర్సిటీకి ఒక డైరెక్టర్ని పెట్టి మిగతా వాళ్ళందరూ కూడా అడ్వైజర్స్, అంటే మెకానికల్ నుంచి ఒక అడ్వైజరు, కంప్యూటర్స్ నుంచి ఒక అడ్వైజరు, ఫార్మసీ నుంచి ఒక అడ్వైజరు, సివిల్ నుంచి ఒక అడ్వైజరు, ఇట్లా వేరియస్ కోర్ నుంచి ఒక్కొక్కళ్ళని తీసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఇండస్ట్రీ నాలెడ్జ్ని వాళ్ళు పిల్లలకి షేర్ చేయగలుగుతారు.
అంతేకాకుండా మనకు 20 సంవత్సరాలు టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఒక 30 PhDలు చేయాలి అని పెట్టుకున్నారు అనుకోండి, వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ ఇట్? సో స్కిల్ యూనివర్సిటీ పెట్టినప్పుడు కొన్ని రూల్స్లో ఇండస్ట్రీలో ఒక 20 సంవత్సరాలు కనీసం పనిచేసి ఉండాలి, దట్ ఈస్ ద మినిమం అర్హత అని పెట్టగలిగితే డెఫినెట్గా అది ఉపయోగపడుతుంది. అది ఆ నాలెడ్జ్ పిల్లలకి ట్రాన్స్మిట్ అవుతుంది. ఇది కొంచెం మనము ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఎడ్యుకేషన్కి ఇంతంత క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు వాళ్ళు రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పిల్లలు వాళ్ళు నేర్చుకోవాలి అంటే మనం రైట్ పీపుల్ని, రైట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకి మనం బిల్డ్ చేయాల్సిన అవసరం అనేది ఖచ్చితంగా. సో టెల్ మీ, యాజ్ అన్ ఎన్ఆర్ఐ, do you find any improvements or refinements in Navaratnas? అదే ఇప్పుడు మనం డిస్కస్ చేసాం కదా, నవరత్నాస్ అంటే కొన్ని పథకాలు. ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్ ఉందండి, దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏమి లేదు. ఎందుకంటే పాపం పూర్ పీపుల్ వాళ్ళకి ఖచ్చితంగా పెన్షన్ ఇచ్చి ఆన్ టైం పెన్షన్ 1వ తారీఖు వెళ్ళిపోతుంది, గ్రేట్ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ పోతే లైక్ ఫీ రీయింబర్స్మెంట్ ప్రోగ్రామ్ని కొంచెం రిఫైన్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా ఏంటంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ పథకాలన్నీ కూడా ఉంటున్నాయి, వీళ్ళు ఏంటంటే ఫ్రాడ్ ఐడెంటిఫికేషన్ అండ్ ఫ్రాడ్ డిటెక్షన్. అంటే తప్పులు జరగకుండా చూడాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పులు ఐడెంటిఫై చేయాలి, జరగకుండా ప్రివెన్షన్. సో కాబట్టి ఏంటంటే ఈ డాక్టరు అన్నెసరీగా టెస్టులు చేస్తున్నారా, అన్నెసరీగా క్లెయిమ్ చేస్తున్నారా, అన్నెసరీగా చేస్తున్నారా అనేటువంటిది వాళ్ళు ఒక ప్రోగ్రామాటిక్గా వాళ్ళు ఐడెంటిఫై చేయగలగాలి. దానివల్ల ఏమవుతుందంటే ఆ ఆరోగ్యశ్రీ పథకం పర్ఫెక్ట్ అవుతుంది. ఒకటి, గవర్నమెంట్కి అన్నెసరీ బడ్జెట్ తగ్గిపోతుంది. 2, మూడవది పేషెంట్కి రైట్ ట్రీట్మెంట్ దొరుకుతుంది. లేకపోతే ఏమవుతుంది, వీళ్ళు ఏదో గవర్నమెంట్ పే చేసేస్తుంది కదా అని అవసరం ఉన్నా అవసరం లేకపోయినా ఏవో టెస్టులు చేసేసి వాళ్ళు బిల్స్ క్లెయిమ్ చేయడం ఇవన్నీ జరిగే అవకాశం కనపడుతుంది. సో కాబట్టి ఏంటంటే వీటన్నిటిని కూడా ఏంటంటే స్ట్రీమ్ లైన్ చేయాలి. స్ట్రీమ్ లైన్ చేయడం అంటే ఇది ఫ్రాడ్ని కట్టించాలంటే మాన్యువల్గా ఇది జరగదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖచ్చితంగా దానికి వాళ్ళు సాఫ్ట్వేర్ ఏదో ఒకటి ఉపయోగించుకోవాల్సింది. దానికి ఈ గవర్నమెంట్ ఎన్ఆర్ఐస్ యొక్క హెల్ప్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఎన్ఆర్ఐస్ దే ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ దట్ పర్టికులర్ ఏరియాస్లో, వాళ్ళు స్ట్రాంగ్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు హెల్ప్ చేస్తారు అన్నమాట. ఇక మిగతా కొన్ని పథకాలండి, లైక్ హౌస్ స్కీమ్స్ ఒకటి. అన్ని స్కీమ్స్ ఇప్పుడు నవరత్నాల్లో ఏ స్కీము బాగాలేదని చెప్పలేము, అన్ని స్కీమ్స్ మంచి స్కీమ్స్. డెఫినెట్గా దట్ షుడ్ బి అడ్వాంటేజ్ ఫర్ ద పీపుల్. ఇందాక మీరు అడిగారు కదా సంక్షేమం ఇప్పుడు మనిషి బతికున్న తర్వాత డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తారు. కోవిడ్ టైంలో ప్రపంచం మొత్తం ఇబ్బంది పడిన సందర్భంలో ఈ స్టేట్ గవర్నమెంట్ ఈజ్ డూయింగ్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్, లాట్ ఆఫ్ థింగ్స్. ఇన్కమ్ లేకపోయినా సరే అన్ని పథకాలు కంటిన్యూ చేశారు. దట్ ఈస్ ఎ గ్రేట్. ఇవాళ నెక్స్ట్ నా ఉద్దేశం నెక్స్ట్ గవర్నమెంట్కి ఛాలెంజింగ్ ఏంటంటే డెవలప్మెంట్ ఈజ్ ద ఛాలెంజ్. హౌ దే వాంట్ టు డెవలప్, హౌ దే వాంట్ టు జనరేట్ ద రెవెన్యూ అనేది మోర్ ఇంపార్టెంట్ పార్ట్ అవుతుంది. సో ఇవి రెండు అంటే అఫ్కోర్స్ డెఫినెట్గా గవర్నమెంట్ ఫుల్ఫిల్ చేస్తుంది, చేయదనేమి లేదు. కాకపోతే వాళ్ళకి రైట్ పర్సన్స్ కావాలి, రైట్ ఐడియాస్ కావాలి. రైట్ ఐడియాస్ లేకుండా మాత్రం అది కుదిరే పని కాదు, కష్టం. Sir, finally tell me your feedback to the YSR Congress party for coming elections, sir. అది ఇప్పుడు నేనేం చెప్పలేనండి, ఎందుకంటే గవర్నమెంట్ ఎలక్షన్స్లో ఫీడ్బ్యాక్ అంటే మనం ఏమి చెప్పలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్స్ డెఫినెట్గా చెప్పలేము. ఇప్పుడు సిచ్యువేషన్ ప్రకారం చూసినట్లయితే ఆల్మోస్ట్ లైక్ వాళ్ళు లాస్ట్ టైం చెప్పిన ప్రామిసెస్ అన్నీ కూడా అంటే 98% or 99%, ఓకే కనీసం 95% ఆఫ్ ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేశారు. కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ వాళ్ళ మేనిఫెస్టో, కొత్త మేనిఫెస్టో ఎలా ఉందో నాకు చూడలేదు, నాకు తెలియదు. సో కాబట్టి కొత్త మేనిఫెస్టోని కూడా పీపుల్ ఎలా అనుకుంటారు అంటే ఖచ్చితంగా లాస్ట్ టైం వాళ్ళు ఆనర్ చేశారు కాబట్టి వాళ్ళ మేనిఫెస్టోని ఇప్పుడు మేనిఫెస్టోని కూడా వాళ్ళు ఆనర్ చేస్తారు అనేటువంటిది మోర్ ఇంపార్టెంట్. కాకపోతే నా సజెషన్ ఏంటంటే ఆ మేనిఫెస్టోలో క్లియర్గా మెన్షన్ చేయాల్సింది మా స్ట్రాంగ్ ఫస్ట్ కాన్సెప్ట్. ఈ నవరత్నాలు ఎలాగో ఉంటాయి, వాటిని ఎలాగో మార్చరు, ఖచ్చితంగా ఉంటాయి. నెక్స్ట్ ఒకటి క్యాపిటల్స్, అంటే ఒక క్యాపిటల్ నుంచి 3 క్యాపిటల్కి మూవ్ అవుతుంది కాబట్టి 3 క్యాపిటల్స్కి మేము సంవత్సరం ఇంతంత డబ్బులు ఖర్చు పెట్టి ఖచ్చితంగా క్యాపిటల్ని డెవలప్ చేస్తాము అనేటువంటిది ఫోకస్ చేయాలి, ఖచ్చితంగా చేయాలి. రెండవది జాబ్స్ క్రియేట్ చేయాలి. అంటే ఈ ప్రతి సంవత్సరం ఇన్ని ఐటీ జాబ్స్, ఇన్ని కంప్యూటర్ జాబ్స్, ఇన్ని మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్ అనేది క్రియేట్ అవుతాయి. క్రియేట్ అవ్వాలంటే కంపెనీస్ రావాలి, వచ్చి చేయాలి. ఇవి రెండు కనుక వాళ్ళు వాళ్ళ మేనిఫెస్టోలో యాడ్ చేసి
యాడ్ చేసినప్పుడు పబ్లిక్ ఏం చేస్తారు, లాస్ట్ టైం వీళ్ళు 90% 95% ఆనర్ చేశారు కాబట్టి ఈసారి ఎలక్షన్లో కూడా ఈ రెండు ఆనర్ చేస్తారు, డెఫినెట్గా చేస్తారు అనేటువంటి భావంతో వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఎందుకంటే మేనిఫెస్టో అనేటువంటిది ఒక భగవద్గీత, ఒక బైబిల్ అనేటువంటి కాన్సెప్ట్తో పనిచేసేటప్పుడు ఖచ్చితంగా అది అడ్వాంటేజ్ అవుతుంది. సో ఇలాంటి రెండు మూడు వాళ్ళ మేనిఫెస్టోలో యాడ్ చేయగలిగితే మాత్రం డెఫినెట్గా అది బెటర్ అవుతుంది. ఒక్క సంక్షేమ పథకాల వల్లే 100% బెనిఫిట్ అవుతుంది అనేది పర్సనల్గా బెనిఫిట్ అవ్వదని నేను చెప్పట్లేదు. బట్ దాంతోపాటు సంక్షేమంతో పాటు డెవలప్మెంట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అలా తీసుకురాగలిగితే డెఫినెట్గా అది అడ్వాంటేజ్ అవుతుంది ప్రస్తుతటువంటి గవర్నమెంట్. ఎందుకంటే వాళ్ళ యొక్క సక్సెస్ రేటు ఆనర్ చేసేటువంటి అప్రోచ్ 95% ఉన్నది కాబట్టి డెఫినెట్గా పీపుల్ ఆర్ గోయింగ్ టు ట్రస్ట్ కంపేర్ టు అదర్ పార్టీస్. Sir, can you give me your valuable suggestion how to improve the financial stabilities in Andhra Pradesh in present government? ఫైనాన్షియల్ స్టెబిలిటీ అంటాం కన్నా కూడా ఏంటంటేనండి, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ లేకపోతే క్యాపిటల్ కన్స్ట్రక్ట్ చేయటము, అంటే 3 క్యాపిటల్ కన్స్ట్రక్ట్ చేయటం, వీటన్నిటికీ డబ్బులు కావాలంటే సమ్టైమ్స్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ నాట్ 100% సపోర్టివ్గా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఎవరు 100% ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది. అందుకని చెప్పేసి నేను ఒక 6-7 years బ్యాక్ ముందుగా ఒక సలహా ఇచ్చాము, అది మెస్అప్ అయిపోయింది, రాంగ్ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏం చేయాలంటే బ్యాంక్ ఆఫ్ అమెరికా లేకపోతే బ్యాంక్ ఆఫ్ టోక్యో, బ్యాంక్ ఆఫ్ లండన్ లాగా బ్యాంక్ ఆఫ్ అమరావతి అను, బ్యాంక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అను ఒక బ్యాంకుని గవర్నమెంట్ స్టార్ట్ చేయాలి. గవర్నమెంట్ స్టార్ట్ చేస్తే రిజర్వ్ బ్యాంక్ నుంచి పర్మిషన్స్ అన్నీ పెద్ద కష్టం కాదు, ఈజీగానే వచ్చేస్తాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి అంటే తెలుగు వాళ్ళు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వాళ్ళు ఆల్మోస్ట్ లైక్ వీళ్ళ లెక్కల ప్రకారం 1.5 million అమెరికాలో ఉన్నారు. 1.5 million అంటే 15 లక్షల మంది ఉన్నారు అని చెప్తున్నారు. 15 లక్షల మంది లేకపోయినా 10 లక్షల మంది గ్యారంటీగా ఉన్నారు. వాళ్ళని గవర్నమెంట్ ఒక అప్పీల్ చేయాలి. ఏమంటే మేము ఈ బ్యాంకుని స్టార్ట్ చేస్తున్నాము, మీరు ఈ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసుకొని నెలకి ఒక $100 డిపాజిట్ చేయండి. అలా బ్యాంక్ కనుక ఓపెన్ చేస్తే నేను నెలకి $1000 డిపాజిట్ చేస్తాను. 100 కాదు, అంటే $1,00,000 డిపాజిట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మినిమం $100 డిపాజిట్ చేసినా నెలకి ఎంత వస్తాయి, $100 million డబ్బులు వస్తాయి. సంవత్సరానికి ఎంత వస్తుంది, $1.2 billion వస్తాయి. సో $1.2 billion తీసుకొని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేసుకోవచ్చు. అలా 3 years అయిపోయిన తర్వాత కంటిన్యూస్ ప్రాసెస్, డబ్బులు వస్తూ ఉంటాయి కదా. సో కాబట్టి వీళ్ళకి చెప్పొచ్చు 3 years తర్వాత మీ డబ్బులు మీకు మేము తిరిగి ఇచ్చేస్తాం అని చెప్పొచ్చు. అంటే కంటిన్యూస్గా ఫండ్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి. సో దిస్ ఈజ్ ద వే యూ నీడ్ టు డెవలప్ ద రెవెన్యూ డెవలప్ చేయటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాన్ని ఇంకా రిఫైన్ చేయొచ్చు. ఎలా రిఫైన్ చేయొచ్చు అంటే రిటైర్మెంట్ అయిపోయినటువంటి వాళ్ళకి డబ్బులు వస్తాయి, అంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తాయి, ఎంతో 10 లక్షలు ఎంతో కొంత డబ్బులు వస్తాయి. వాళ్ళు బయట బ్యాంకులో ఏం చేస్తారు, డిపాజిట్ చేస్తారు. ఇట్ మే బీ లైక్ ఐ డోంట్ ఎగ్జాక్ట్ పర్సంటేజ్ 5% ఎంతో ఇస్తారు అనుకుందాం. ఈ బ్యాంకులో డిపాజిట్ చేస్తే 5 కాదు ఇంకొక 0.5% ఎక్స్ట్రా ఇస్తాము అంటే ఖచ్చితంగా ఈ రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళు చాలామంది లక్షల కోట్ల రూపాయలు డిపాజిట్ చేస్తారు. సో కాబట్టి ఆ డబ్బులు అన్నింటిలో కూడా వాళ్ళు క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసి మనం ఎవరిని అడగక్కర్లేదు. ప్లస్ ఎన్ఆర్ఐలో కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ గ్రోత్ ప్లాన్లో మా యొక్క వంతు కూడా కొంచెం ఉన్నది అనేటువంటి భావన అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. సో కాబట్టి ఇలాంటి ఆలోచనలు మనం ఇస్తే ఏమైపోతుంది అంటే వాటిని మిస్యూజ్ అయిపోతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఐడియా ఇచ్చాను, కానీ ఏమవుతుంది తర్వాత దాన్ని ఏదో మెసప్ చేసేసారు. సో ఇప్పుడైనా గవర్నమెంట్ ఒక బ్యాంక్ ఒకటి ఎస్టాబ్లిష్ చేసి స్టేట్ గవర్నమెంట్ ఇలా ఫండ్స్ కలెక్ట్ చేసుకుంటే డెఫినెట్గా అది ఇన్వెస్ట్మెంట్ పర్పస్, మీరు శాలరీస్ ఇవ్వడం కోసం కాదు. ఆ డబ్బులన్నీ కూడా ఒక క్యాపిటల్ కన్స్ట్రక్షన్ లేదా ఒక బ్రిడ్జిల్ కన్స్ట్రక్షన్ లేదా హైకోర్టు కన్స్ట్రక్షన్ వాటికి ఉపయోగించుకోగలిగితే డెఫినెట్గా అది అడ్వాంటేజ్. డెవలప్మెంట్కి స్టేట్ డెవలప్మెంట్ కానివ్వండి. ఓకే, ఇట్స్ రియల్లీ గుడ్ అండి. And one more thing, I came to know you are a big fan of our Honorable Chief Minister Y.S. Jagan Mohan Reddy garu. Is it true, sir? అబ్సల్యూట్గా కరెక్ట్ అండి. ఎందుకంటే వెరీ సింపుల్ లాజిక్. ఒక రాజు దగ్గరికి ఒకతను వచ్చి నాకు ఏదో దానం అడుగుతారు. అడిగితే ఏమి అడుగుతారు, నాకు నీ ధైర్యం కావాలి అంటాడు. సరే తీసుకో అంటాడు. ధైర్యలక్ష్మి ఆయన నుంచి వెళ్ళిపోగానే రాజ్యంలో వెళ్ళిపోతుంది, సంపద వెళ్ళిపోతుంది, మిగతా అన్నీ వెళ్ళిపోతాయి. జగన్లో ఉన్నది ఒకటి ధైర్యం. దట్స్ ఆల్. మిగతావన్నీ పక్కన పెట్టేద్దాం. నాకు మిగతా వాటితో సంబంధం కూడా లేదు, ఫ్రాంక్గా చెప్తున్నాను. మిగతా ఏదో 100 మంది 100 మాటలు చెప్తారు, ఐ డోంట్ కేర్ అబౌట్ ఇట్.
అతను ఏ క్షణమైనా సరే వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత ఓదార్పు ఒప్పుకోకపోవటం లేదా జైల్లో ఉండటము ఇవన్నీ చూసినా కూడా ఎక్కడా కూడా బ్యాక్ స్టెప్ తీసుకోకుండా ప్రపంచంలోకెల్లా మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఎవరు? సోనియా గాంధీ. కరెక్ట్, సోనియా గాంధీ. అలాంటి సోనియా గాంధీతో పెట్టుకొని ఒక్క స్టెప్ కూడా వెనక్కి తీసుకోకుండా తను స్టికానే ఉన్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. అదే ఇంకా వేరే వాళ్ళు అయితే డెఫినెట్గా సరెండర్ అయిపోయి ఉండేవాళ్ళు. సో దట్స్ ఓన్లీ వన్ రీజన్. డెఫినెట్లీ ఐ లైక్ హిమ్ వెరీ మచ్. Sir, thank you so much for your valuable suggestions and feedback to YSR Congress Party. Thank you so much. No problem.